యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బసవాపురం గ్రామంలో గురువారం రాత్రి సిపిఎం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రాసాల వెంకటేష్ యాదవ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముందుగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వెంకటేష్ యాదవ్ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎత్తైన స్తూపాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని గాంధీ చౌరస్తా కూడల్లో సభా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జిల్లా పార్టీ కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహులు పాల్గొన్న కార్యక్రమంలో వెస్లీ మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతూ సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ యువత మీద దాడులు, లాఠీచార్జీలు, ఆడపిల్లలపై వ్యవహరించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజా ఉద్యమాలు అణచివేయాలని చూస్తే సాధ్యం కాదని హెచ్చరించారు. భవిష్యత్తులో వ్యవస్థను నడిపించే విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి మాట్లాడే తీరు సరైంది కాదని, దానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య, కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని, రైతులు ఆత్మహత్యలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడితే గత పార్టీలకు పట్టిన గతే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. వేరే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్న క్రమంలో 20 లక్షల మంది ఉత్తర భారతదేశానికి చెందిన యువ కార్మికులు 37 రోజులుగా ఉద్యమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఏషాల అశోక్, సిపిఎం నాయకులు మాటూరి బాలరాజ్, దాసరి పండు, కల్లూరి మల్లేశం, దయ్యాల నరసింహ, పల్లెర్ల అంజయ్య, రాసాల నిర్మల, అన్నంపట్ల కృష్ణ, ఎం బాలనరసింహ, మచ్చ భాస్కర్, రాసాల దేవేందర్, కుటుంబ సభ్యులు నిర్మల, రాసాల శ్రీకాంత్, ప్రబళిక జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆర్డర్ ఓ వరుణ పతాకమా చేకొను మారే సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిది కోరే సెల్యూట్ ప్రజా ఉద్యమాలు పెరుగుతున్న సమయం ఇది. ఉత్తర భారతదేశంలో యువ కార్మికులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి సమరశీలమైనటువంటి పోరాటం సలుపుతున్నటువంటి కాలం ఇది. 20 లక్షల కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగా దేశంలో యువత 37 రోజుల పాటు సమరశీలంగా ఉద్యమించిన కాలం ఇది. సరిగ్గా ఇలాంటి సమయంలో కామ్రేడ్ వెంకటేష్ లాంటి మంచి కార్యకర్తలు, నాయకులు లేకపోవడం తప్పనిసరిగా ఒక లోటు. కానీ ఆ లోటును పూరించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు, నాయకుల మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజానికి ప్రత్యామ్నాయంగా సోషలిస్టు సమాజం కోసం యువత, కార్మికులు, రైతులు, కూలీలు ఉద్యమించాల్సినటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో కామ్రేడ్ రాసాల వెంకటేష్ చేసినటువంటి కృషిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ప్రజానీకం కూడా ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం. ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఈరోజు బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఒక కమ్యూనిస్టు నాయకుడు ప్రజల యొక్క సమస్యల మీద జీవితాంతం పోరాడుతూ పీడిత వర్గాల తరఫున, దోపిడీ రహిత సమాజం కోసం పోరాడేటటువంటి పోరాటంలో కామ్రేడ్ వెంకటేశం తన జీవిత అంతం వరకు కూడా ప్రజల తరఫున పోరాడి గ్రామ సర్పంచ్గా, అట్టగే రైతు నాయకుడిగా, కవి పార్టీ నాయకుడిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు. అలాంటి కామ్రేడు ఆ యొక్క ఆశయాల్ని మళ్ళీ కొనసాగించడానికి ఇలాంటి సభలు నిర్వహిస్తున్నాం. అట్లాగే ఈనాడు పాలకులుగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగింది. కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగలేదు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉపాధి కూలీలకు పని లేనటువంటి స్థితిని తీసుకొస్తున్నారు. అట్లాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల మీద జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే అణిచివేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. యువత మీద, దేశ యువత మీద, పోరాడినటువంటి యువత మీద దాడులు చేయడం, అట్లాగే లాఠీ ఛార్జీలకు పాల్పడడం, ఆడపిల్లల బట్టలు చించేటటువంటి, అవమానించేటటువంటి పద్ధతుల్ని అనుసరించినటువంటి ఘటనలు చూస్తున్నాం.
ప్రజల యొక్క సమస్యల మీద ఉద్యమాలు చేస్తుంటే వాటిని పరిష్కరించాల్సినటువంటి పాలకులు ఆ ఉద్యమాల్ని అణిచివేసి పోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ రకంగా సాధ్యం కాదనేటటువంటిది ఉద్యమాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా. అట్టగే దేశంలో ఈనాడు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగానికి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితుంది. ప్రజాస్వామిక హక్కులు అమలు జరగడం లేదు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది. వీటికి వ్యతిరేకంగా దేశ ప్రజానీకమంతా కూడా యువత అంతా కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం పోరాడాలి. అట్లాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు జరగలేదు. ఉపాధి కూలీ వ్యవసాయ కూలీలకు